హాట్ సీట్లో పోటీ అంటేనే అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ స్థానాల్లో ప్రధాన పార్టీల నుండి సీనియర్ మోస్ట్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా దిగుతున్న వారు కూడా బలంగానే ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్ మధ్య పోర్ అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈసారి ఎన్నికల పోటీ కూడా అంతే స్థాయిలో హాట్గా నడుస్తుంది. పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం బీహార్లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో ఒకటి. ఇక్కడ జేడీయూ బీజేపీల ఎన్డీఏ కూటమికి ఆర్జేడీకి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుంది. గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య 3 నుంచి 5% ఓట్ల తేడా మాత్రమే ఉంది. బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ 2014, 2009లో రెండుసార్లు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్పై పోటీ చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి రెండుసార్లు ఓటమి చెందారు. ఇప్పుడు కూడా మిసా భారతి రామ్ యాదవ్ని ఓడించడానికి మూడోసారి ప్రయత్నిస్తున్నారు. అయితే రామ్ యాదవ్ మాజీ ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ టికెట్ నిరాకరించడంతో 2014లో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. లాలూ కూతుర్ని ఓడించడంలో విజయం సాధించాడు. అయితే మార్జిన్ మాత్రం చాలా తక్కువగా ఉంది. 2 లోక్సభ ఎన్నికల్లోనూ మిసా భారతి మంచి ఓట్ల శాతాన్ని పొందారు. ఇక గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పెద్దగా మారలేదు. అందుకే ఈసారి ఫైట్లో మరింత టఫ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. బీహార్లోని పూర్నియా లోక్సభ నియోజకవర్గం కూడా హాట్ సీట్లలో ఒకటిగా ఉంది. ఇక్కడ నుంచి కీలక అభ్యర్థులుగా స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ బలమైన పోటీ ఇస్తున్నారు. ఆర్జేడీ తరపున భీమా భారతి, జేడీయూ నుంచి సంతోష్ కుమార్ కుష్వాహా బరిలో ఉన్నారు. సీమాంచల్లోని ఈ సాదాసిదా లోక్సభ స్థానం కాస్త రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ రంగప్రవేశంతో సంకుల సమరానికి పోటీకి వేదికగా మారి ఆసక్తిని రేపింది. 1990లో పూర్నియా ఎంపీగా ఉన్న పప్పు యాదవ్ 20 ఏళ్ల అనంతరం ఎన్నికల బరిలో దిగడం విశేషం. ఇక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ 2 టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ సిట్టింగ్ ఎంపీ కుష్వాహాతో పాటు ఆర్జేడీ అభ్యర్థి భీమా భారతికి చెమటలు పట్టిస్తున్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పప్పు కంటతడి పెట్టిన తీరు కూడా ఓటర్లని బాగా కదిలించిందనే అభిప్రాయం ఉంది. ఏప్రిల్ 19న ఓటింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్లోని నగినా లోక్సభ స్థానంలో చతుర్ముఖ పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఓం కుమార్, బహుజన సమాజ్ పార్టీ నుంచి సురేంద్రపాల్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నుంచి మనోజ్ కుమార్, ఆజాద్ సమాజ్ పార్టీ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ బరిలో ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటాలు జరుగుతున్న అతి తక్కువ స్థానాల్లో నగీనా ఒకటి. ఏఎస్పీ కేఆర్ అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్ రంగప్రవేశమే ఇందుకు కారణం. భీమ్ ఆర్మీ చీఫ్ అయిన ఈ దళిత నేతకు స్థానికంగా తిరుగులేని ఆదరణ ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నగినాలో ఆ కమ్యూనిటీ జనాభా 20% దాకా ఉంటుంది. అయితే ముస్లింలు 43% ఉన్నారు. వారి మద్దతుకు తోడు రాష్ట్రీయ సోషలిస్ట్ సమాజ్ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య మద్దతు కూడా ఆజాద్కి కలిసొచ్చే అంశం. ఇక ఈ స్థానంలో 2009 నుంచి ఏ పార్టీ కూడా రెండోసారి గెలవలేదు. ప్రస్తుతం బీఎస్పీ నుంచి గిరీష్ చంద్ర సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గొగోయ్ వర్సెస్ గొగోయ్గా సాగుతున్న ఆసక్తికర పోటీ అస్సోంలోని జోర్హాట్ లోక్సభ స్థానంలో నెలకొంది. కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్, బీజేపీ నుంచి తపన్ కుమార్ గొగోయ్ బరిలో ఉన్నారు. వాస్తవానికి ఈ స్థానం కాంగ్రెస్కి కంచుకోట. ఒకప్పుడు మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ గొగోయ్ గెలుపొందారు. ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం గౌరవ్ గొగోయ్ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. తరుణ్ గొగోయ్ తనయుడిగా కూడా ఆయనకు ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసోం ప్రతిష్ట ప్రధానాంశంగా ఇరు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇక 2019లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన సుశాంతా బోర్గో హెయిన్ చేరిక బీజేపీకి కలిసొచ్చే అంశంగా ఉంది. రాజస్థాన్లోని బార్మేర్, జైసల్మేర్ లోక్సభ స్థానం కూడా హాట్ సీట్లలో ఒకటిగా ఉంది. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమేదారామ్ బెనీవాల్ బరిలో ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి కైలాష్ చౌదరికి, కాంగ్రెస్ అభ్యర్థి బెనీవాల్కు కూడా స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ భాటి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన సభలకు జనం భారీగా వస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకి చెమటలు పడుతున్నాయి. ఇటీవలి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బార్మేర్ లోక్సభ పరిధిలోని షేవో స్థానం నుంచి మంచి మెజార్టీతో నెగ్గారాయన. అప్పుడు కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేశారు. ఇక కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి పనితీరుపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉండడంతో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ రవీంద్ర సింగ్ భాటి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
దాంతో నా కారణంగా ప్రధాని మోదీని శిక్షించకండి అంటూ ఓటర్స్ని కైలాష్ చౌదరి వేడుకోవాల్సి వస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సీటుని ఎవరు తనుకుపోతారా అనే ఆసక్తి నెలకొంది. ఇక రాజస్థాన్లోని మరో హాట్ సీటు కోటా లోక్సభ స్థానం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యక్ష ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రహ్లాద్ గుంజాల్ ఉన్నారు. అయితే గుంజాల్ ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే స్థానికంగా గుంజాల్కు కొంతమేర వ్యతిరేక పవనాలు లేకపోలేదు. ఈ ప్రాంతంలో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శాంతి ధరివాల్కు ఆయనకు మధ్య టగ్ ఆఫ్ వార్ కారణంగా ఈ సీట్లో ఏం జరుగుతోందో అనే ఆసక్తి పెరిగింది. ఇక దేవభూమిగా ప్రసిద్ధి చెందిన హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లోని 5 లోక్సభ స్థానాల్లో హరిద్వార్ పోటీ చాలా ఆసక్తికరంగా, సంక్లిష్టంగా మారింది. హరిద్వార్ లోక్సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. హరిద్వార్లో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ను కాంగ్రెస్ బరిలోకి దించగా, మరోవైపు బీజేపీ త్రివేంద్ర రావత్పై విశ్వాసం ఉంచింది. 2021లో గైర్సైన్ అసెంబ్లీ సెషన్లో త్రివేంద్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడ్డారు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివేంద్రను లోక్సభ అభ్యర్థిగా నామినేట్ చేయాలని స్థానిక క్యాడర్ పార్టీని కోరింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి గతంలో ఇదే సీటుకు పోటీ చేసిన హరీష్ రావత్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు హరీష్ కుమారుడు వీరేందర్ రావత్ పోటీ చేస్తుండటంతో ఎన్నికలు హరీష్ రావత్కి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక బీజేపీ దక్షిణ భారతదేశంలో పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో తమిళనాడుని కేంద్రంగా తీసుకుంది. ఇందులో భాగంగా కోయంబత్తూరు లోక్సభ స్థానం కీలకంగా మారింది. ఇక ప్రధాన అభ్యర్థులుగా డీఎంకే పార్టీ నుంచి గణపతి పి రాజ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై, ఏఐడీఎంకే నుంచి సింగైజీ రామచంద్రన్ పోటీ పడుతున్నారు. బీజేపీ సౌత్ పుష్లో భాగంగా కోయంబత్తూర్ మాజీ మేయర్ గణపతి రాజ్ కుమార్కి వ్యతిరేకంగా ఆ పార్టీ డైనమిక్ యువనేత కె అన్నామలైని పోటీలో ఉంచింది బీజేపీ. ఈ నియోజకవర్గంలో టెక్స్టైల్ పరిశ్రమలు ఉండడం, కేరళకు సమీపంలో ఉండడం వల్ల ఎప్పటినుంచో ఈ సీటు వామపక్షానికి వదిలేస్తున్నారు. అయితే ఈసారి బీజేపీకి కోయంబత్తూరు సీటు వ్యూహాత్మకమైందిగా మారి అన్నామలైని రంగంలోకి దింపాలని బీజేపీ నిర్ణయం తీసుకోగా, ఇక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత డీఎంకే తమ అభ్యర్థిని నిలబెట్టింది. మాంచెస్టర్ ఆఫ్ సౌత్గా పేరున్న ఈ ప్రాంతంలో స్థిరపడిన కార్మికులు, ఇక్కడ మిల్లులు, ఫ్యాక్టరీ కార్మికుల కుటుంబాల కారణంగా కోయంబత్తూరులోని తమిళేతర జనాభాపై బీజేపీ కన్నేసింది. 1998 వరుస పేలుళ్ల తర్వాత బీజేపీకి చెందిన సిపి రాధాకృష్ణన్ గతంలో 2 సార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. వాస్తవానికి తమిళనాడులోని కన్యాకుమారితో పాటు బీజేపీ దృష్టి సారించిన స్థానాల్లో కోయంబత్తూరు కూడా ప్రధానమైంది.